రైట్. మనకి ప్రభుత్వం తరపున ఏ కార్యక్రమం జరిగినా, ఏ ఫెస్టివల్ జరిగినా కూడా ముఖ్యంగా ఆ బాధ్యతలన్నీ రెవెన్యూ శాఖ మీద పడడం అనేది ప్రతి కార్యక్రమంలో కూడా చూస్తుంటాం. అయితే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 కూడా దీనికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి కాళహస్తి ఆర్డీఓ గారు భానుప్రకాష్ రెడ్డి గారితో మనం ఉన్నాం. సో ఈ మొత్తం కార్యక్రమంలో పోలీసు, అటవీ శాఖ, రెవెన్యూ ముగ్గురు అధికారుల ముఖ్య పాత్ర ఈ ముగ్గురు డిపార్ట్మెంట్స్ నుంచి ఉంటుంది. కాబట్టి సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఈ ఫెస్టివల్. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఏమేమి ఏర్పాట్లు చేస్తారు? సో అందరికీ నమస్కారం. మరి చూసుకుంటే 10, 11, 12 జనవరి తారీఖున ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది ఈ సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గౌరవ డిప్యూటీ సీఎం గారు పర్యవేక్షణలో ఈ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరుగుతుంది. టూరిజం డిపార్ట్మెంట్ సహకారంతో ఈ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మరి వచ్చేసి నీలపట్టుకు సంబంధించి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫుట్ఫాల్ వచ్చేసి 40 నుంచి 45 వేలు మొదటి రోజున, రెండో రోజు వచ్చేసి సుమారుగా 50,000, మూడో రోజు వచ్చేసి అటు ఇటుగా కాకుండా 55,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ప్రస్తుతానికి వచ్చేసి 15,000 పైచీలకు వరకు పబ్లిక్ సందర్శించుకుని వెళ్ళారు. దాంట్లో అధిక శాతం యూత్ మరియు చిల్డ్రన్స్ ఉన్నారు. చిల్డ్రన్స్ కూడా ప్రతి ఒక్కరూ ఎక్స్క్రేషియా టూర్ కింద వస్తున్నారు వీళ్ళంతా కూడా. సో వీళ్ళ కోసమని మనం అంటే ఇప్పుడు కొంచెం టెక్నికల్గా చూసుకుంటే ప్రతి 10 నిమిషాలు మనిషి నడుస్తున్న ప్రతి 5 నిమిషాలకు ఒక పాయింట్ లాగా ఒక 8 వాటర్ పాయింట్లు, ఒక 4 డేంజరస్ లొకేషన్స్ దగ్గర 4 మెడికల్ క్యాంపులు, ఒక స్టేజ్తో పాటు పొద్దుట 8 నుంచి సాయంత్రం 5:30 వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు ప్లే ఏరియా ప్లస్ శాండ్ ఆర్ట్స్ అని అలాంటి చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం ఈసారి. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ గోయింగ్ ఆన్ గుడ్. మిగతా అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో ఈ ప్రోగ్రామ్ అనేది విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాం. సార్ అయితే ఈ కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు కూడా ప్రచారం చేస్తున్నారు ఆల్రెడీ. పోతే విద్యార్థులకు ప్రత్యేకంగా ఈసారి భోజన వసతి కల్పించినట్లు కూడా తెలిసింది. సో ఇంకేమేమి ఏర్పాట్లు? సో ఈ విద్యాశాఖ వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. కలెక్టర్ గారి చొరవతోటి విద్యాశాఖ వారు సుమారుగా 3,000 మంది విద్యార్థులు ఎవరైతే కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషను, ఫ్రీ ఫుడ్ ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేశారు. అది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కింద డివైడ్ చేసుకుని అదంతా కూడా విద్యాశాఖ వారు మరియు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు చూసుకుంటున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటారు. సార్ అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయిలో మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రత్యేకంగా ఆహ్వానించిన పరిస్థితి కూడా ఉంది. ఎవరైనా వస్తున్నారు ఈ రోజు కంటే? ఈ రోజు నాటికైతే ప్రస్తుతానికైతే ఇన్ఫర్మేషన్ ఏం లేదు. కానీ రేపు ఎల్లుండో తారీఖున హానరబుల్ టూరిజం మినిస్టర్ గారు మరియు హానరబుల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మరియు ఇతర శాఖల నుంచి కూడా మినిస్టర్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరియు రేపు ఎల్లుండ సుల్లూరుపేట జెడ్పీ హై స్కూల్లో భారీ ఎత్తున ప్రోగ్రాం ఉంది. కాబట్టి దానికి సెలబ్రిటీస్తో పాటు ముఖ్య అతిథుల కింద మేజర్లీ ఇండస్ట్రీస్ మినిస్టర్స్ కానీ వీళ్ళు కానీ రావడం జరుగుతుంది. కాబట్టి అది చెప్తాను. సార్ చివరిగా ఒక మాట సార్, వచ్చే విజిటర్స్కి రెవెన్యూ శాఖ నుంచి ఏం సూచిస్తారు? వచ్చే విజిటర్స్కి రెవెన్యూ శాఖ నుంచి కాకుండా ఏమంటారు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కింద చెప్పడం ఏంటంటే ఈ జోన్ అంతా ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అనమాట. ఈ జోన్ అంతటిని ప్లాస్టిక్ ఫ్రీ జోన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. కాకపోతే కొన్ని చిన్న పొరపాట్ల వల్ల అది పర్యావరణానికి అంటే ఎన్విరాన్మెంట్కి మనం ఇస్తున్న రెస్పెక్ట్ కింద చూసుకుంటూ అందరూ కూడా ఈ ప్లాస్టిక్ ఫ్రీ జోన్లో దయచేసి ఈ వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే చిన్న తిండి పదార్థాలు కానీ తెచ్చుకోవడం అవాయిడ్ చేస్తే మంచిదన్నమాట ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ పరిసర ప్రాంతాల్లో. సో ఇది పరిస్థితి. మనం ఇప్పుడు ముఖ్యమైన ముగ్గురు శాఖల అధికారులతో కూడా మాట్లాడడం, ఎస్పీ గారితో మాట్లాడడం, అదేవిధంగా ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ, సబ్ డిఎఫ్ఓ, నోడల్ ఆఫీసర్తో మాట్లాడడం, అదేవిధంగా ఆర్డీఓ గారితో కూడా మాట్లాడడం. అయితే ఒక్కొక్కరు తమ శాఖ పరిధిలో కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి వచ్చి ఎవరైతే విద్యార్థుల్ని పాఠశాల యాజమాన్యాలు నేలపట్టు మిగతా సందర్శన కేంద్రాలు తీసుకొస్తున్నారో వారు జాగ్రత్తగా కేర్ టేకర్స్తో తీసుకుని రావాలని, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహ్లాదకర వాతావరణంలో సందర్శించి వెళ్ళాలని పోలీసులు చెప్పిన పరిస్థితి. అదేవిధంగా అటవీ శాఖ అధికారుల దగ్గరికి వచ్చేసరికి రకరకాల వన్యప్రాణులు ఉంటాయి. కాబట్టి ఆ వన్యప్రాణులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సందర్శన చేయాలి అనేది, ముఖ్యంగా వన్యప్రాణులకు ఇబ్బంది అంటే ప్లాస్టిక్ వల్లనే ఉంటుంది. కాబట్టి అటువంటి ప్లాస్టిక్ వాడకాన్ని వద్దని చెప్పేసి అటవీ శాఖ అధికారులు కూడా కోరిన పరిస్థితి. చివరిగా రెవెన్యూ అధికారులతో మనం భానుప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడడం, ఆర్డీఓ గారితో. ఆయన చెప్పింది కూడా అదే, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి, భోజన వసతి ఉంది, అన్ని వసతులు ఉపయోగించుకొని అందరూ ఆహ్లాదకర వాతావరణంలో నో ప్లాస్టిక్ జోన్గా ప్రకటించిన నేలపట్టుని
ఎంతైతే ఆహ్లాదంగా ఉందో అంతే ఆహ్లాదంగా వచ్చి చూసి వెళ్ళాలి. ప్లాస్టిక్ని దాదాపు అవాయిడ్ చేయడానికి వాటర్ బాటిల్స్, అదేవిధంగా ఈ స్నాక్స్ ప్యాకెట్స్ ఇలాంటివి తీసుకురాకుండా ఉండడానికి ప్రయత్నం చేయమని ఆర్డీఓ గారు కూడా అప్పీల్ చేసే పరిస్థితి. ఇది ఇంకా కూడా మనం ఇప్పటివరకు అధికార యంత్రాంగంతో మాట్లాడిన పరిస్థితి చూసినా మిగతా సందర్శకులను అడిగి కూడా అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి తదితర వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ప్రస్తుతానికైతే ఎంట్రన్స్లో ఇప్పటి వరకు ఉన్నాం. అసలు విషయం లోపల ఉంది, వెళ్ళి చూద్దామని. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.